మిథున రాశి వారికి ఈ వారం కొంతవరకు సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. రాశ్యాధిపతి చతురాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. అదేవిధంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు, రవితో కలిసి ఉన్నారు. అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయిన కుజుడు కూడా సప్తమంలో ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొంత జాప్యం జరగవచ్చు. మూడాలని ఇవని పక్కన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా పర్వాలేదు, మూడాలను సంబంధం చూసుకుని ముందుకు వెళ్దాం, ముహూర్తాల తర్వాత పెట్టుకుందాం అనుకుంటారు. ఎప్పటి నుంచో ఒక సంబంధం ఆగిపోయింది అనుకో సంబంధం తిరిగి రావడం అది కొంతవరకు సంతోషకరం చెప్పవచ్చు. అదేవిధంగా శుభకార్యాల ప్రస్తావన ఏదైతే ఉందో అది మూడాళ్ళైతే చూద్దాం అనే భావన కూడా ఏర్పడుతుంది. డబ్బుకి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చే అవకాశాలు ఉంది. ఉద్యోగంలో కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మారుదామా అనే భావన కూడా ఉంటుంది. అయితే ఉద్యోగంలో జీతం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి. కానీ తలకు మించిన భారం అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వీరికి. దానిని జయించేందుకు ప్రతిరోజు ధ్యానం చేయడం కానీ దైవనామస్మరణ చేయడం కానీ చెప్పదగినది. దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోండి. సప్తమ దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. జన్మరాశిలో వీరికి గురువు బలంగానే ఉన్నారు. అయితే కేంద్రంలో ఉన్నారు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు కాలం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా MBA ఫినాన్స్ ఈ సెక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రంగంలో వరకు బాగుంటుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారు కూడా ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే దశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. వ్యాపారీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఈ వారం పునరుద్ధరించడం ప్రారంభించడం కానీ జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మాతృ సంబంధించిన విషయాలు బాగున్నాయి. తల్లి సంబంధించిన బంధువులు మీకు సహాయ సహకారాలు ఎంతగానో అందిస్తారు. నూతన వ్యాపారం ప్రారంభించడానికి అన్ని రకాలుగా సహాయం అందిస్తారు. పర్సనల్ కానీ బిజినెస్ లోన్ కానీ మంజూరు అవుతుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పంచమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. జీవిత భాగస్వామితో సాధ్యమైనంత వరకు టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు పట్టించుకోవడం లేదనో, లేదా మాట్లాడడం లేదనో, లేదా దూరంగా పెడుతున్నారనే భావన ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత మటుకి తగ్గకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా బృహవాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు కాషాయం. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.